పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం రాజ్యాంగ నేత రాష్ట్రపతి ప్రారంభించకుండా ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని ఆదివాసీల సెల్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వ్యతిరేకించారు. దీనికి వ్యతిరేకంగా బ్లాక్ డేగా అభివర్ణిస్తూ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇక మోడీ వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారంటున్న బెల్లయ్య నాయక్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. భారత పార్లమెంట్ నూతన భవన ఇనాగ్రేషన్ అయితే ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాజ్యాంగ నేత అయినటువంటి దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతిని అయితే ఆహ్వానించకుండా ఈ యొక్క ప్రారంభోత్సవం అయితే ప్రధాని మోదీ చేతులు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల. అయితే ప్రస్తుతం వీటి గురించి మనతో మాట్లాడడానికి జాతీయ ఆదివాసుల వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాజ్యాంగ నేత అయినటువంటి రాష్ట్రపతి చేత అయితే పార్లమెంట్ భవన్ అయితే అది ప్రారంభోత్సవం చేయాలి. అయితే ఈ నేపథ్యంలో అయితే చేయకుండా ప్రధానమంత్రి చేస్తున్న నేపథ్యంలో మీరు ఎటువంటి విధంగా స్పందిస్తున్నారు? అంటే భారత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నది. వాళ్ళ రాష్ట్రపతి భవన్ పిలవకుండా ఇవాళ పార్లమెంటును కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరణ చేస్తున్నటువంటి తీరులోనే గతంలో సావర్కర్ చెప్పినటువంటి మాటల సారాంశం కనబడుతున్నది. ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మాటల సారాంశం కనబడుతున్నది. ఆ రోజు భారత రాజ్యాంగం వద్దని చెప్పి ఆర్ఎస్ఎస్ చెప్పింది. ఇవాళ అదే పద్ధతిలో రాజదండాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహిళలు పురుషులతో సమానంగా చూడరు మన ధర్మం. ఇవాళ మహిళ కాబట్టి అందులోనూ దళిత మహిళ, ఆదివాసీ మహిళ కాబట్టి ఆమెను పిలువద్దనేటటువంటి పద్ధతిలో దూరం పెట్టినటువంటి పార్లమెంట్లో లోక్సభకు మాత్రమే నాయకుడైనటువంటి ప్రధానమంత్రి రెండు సభలను సమావేశపరిచేటటువంటి హాలను ఎట్లా ఇనాగ్రేట్ చేస్తారు? భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఇవి కలుస్తేనే పార్లమెంట్. దాన్ని ఇనాగ్రేట్ చేసే హక్కు రాష్ట్రపతికి తప్ప ఇంకో మనిషికి లేదు. ఈ దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అవుతాడు. అటువంటి ప్రథమ పౌరురాలని ఎందుకు పిలవలేదు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కోట్లాది మంది స్త్రీలను, దళిత బహుళ వర్గాలని అణచేసేటువంటి రాజకీయ సిద్ధాంతం ఏదైతున్నదో దానికి మోడీని ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉంది తప్ప భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛా సమత్వం, సౌభాతత పునాదిగా మనిషి ఉన్నటువంటి వాళ్ళందరూ సమానం అనే రాజ్యాంగం ప్రకారం ఇవాళ మోడీ ఆలోచన దృక్పథం ఉన్నట్టుగా కావట్లేదు. ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇక్కడ గిరిజన మహిళ అని చెప్పేసి ఇనాగ్రేషన్ పిలవలేదు అనుకోవచ్చా, లేదంటే మహిళ అనే పిలవలేదు? మహిళ అనే పిలవలేదు అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత గిరిజన మహిళ, అందులోనూ భర్త చనిపోయినటువంటి మహిళ, ఈ మూడు కారణాల రీత్యా పిలవలేదు అనుకుంటున్నాం. అందులో మొదటిది మహిళల పట్ల ఏ రోజు గౌరవం లేదు. మీరు చూడండి, ఎక్కడన్నా రేపులు జరిగితే వాళ్ళు వేసుకున్న బట్టల కారణం అంటాడు, కానీ మనసుల్లో ఉన్న మెదడులో ఉన్నటువంటి మొగత్వం, దురహంకారం అనే కారణం అని చెప్పి ఏ బీజేపీ నాయకుడు ఈ దేశంలో మాట్లాడలేదు. రేప్ చేయడాన్ని, రేప్ చేసినటువంటి వాళ్ళను సమర్థించేటటువంటి సంస్కృతి ఉన్నది ఇలా బీజేపీ నాయకులకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు. ఖత్రాస్లో ఒక అమ్మాయిని, 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే మరులు ర్యాలీ తీసినటువంటి సంఘటన. ఉత్తరప్రదేశ్లో ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే, ఎమ్మెల్యే కూడా చంపేస్తే ఆ కుటుంబాన్నంతా చంపేసినట్టు సహకరించినటువంటి చరిత్ర ఇలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఏ రకంగా చూసినా స్త్రీల పట్ల వాళ్ళకి గౌరవం లేదు, దళితుల పట్ల గౌరవం లేదు, మహిళల ఎస్సీ ఎస్టీల పట్ల అభిమానం లేదు, రాజ్యాంగ విలువల పట్ల ఏ రకమైనటువంటి వాళ్ళకి గౌరవం లేదు. దాని ముసుగులో అధికారంలోకి వచ్చి ఇక్కడ దోపిడీని కొనసాగించి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుకుంటూ దోసుకున్న సంపదతోని అధికారాన్ని చెలాయించాలనేటటువంటి దృక్పథం తప్ప డైవర్ట్ చేయడానికే మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టి డైవర్షన్ స్కీమ్స్ పెడుతున్నారు తప్ప భారతదేశ సామాన్య జనం పట్ల వారికి ఏ రకమైన ప్రేమ లేదని తేలిపోయింది. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఓడించడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలం. ఇటువంటి దుర్మార్గము, ఆలోచన, దృక్పథం, మానసిక రోగిగా, ఒక సైకో ఫ్యాన్సీగా తయారైనటువంటి వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడాల్సి. బేటీ బచావో బేటీ పడావో కేంద్ర ప్రభుత్వం రూపాయికి కేటాయించిందా? పబ్లిసిటీ చేయడమే కదా. వాళ్ళంతా పబ్లిసిటీ స్లోగన్స్ తప్ప కేంద్రం నుంచి ఆర్థిక అభివృద్ధి చేయడం, మనిషి జీవనాన్ని ప్రమాణాలు. 28 కోట్ల మంది దరిద్రులకు దివ్వకపోయినటువంటి పరిస్థితి ఉంది. మధ్యవర్తి తరగతి వర్గం ఖతమైపోతుంది భారతదేశంలో. అడకతినే పరిస్థితికి వస్తున్నారు. 6 లక్షల కంపెనీలు మూతపడ్డాయి, కోట్లాది మందికి ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమున్నది? మొత్తం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. 18 కోట్ల మంది, 22 కోట్ల మంది ఇవాళ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని దేశంలో తిరుగుతుండ్రు. ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే ఇప్పటికి 18 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ దరిద్రులు చేపట్టి సామాన్య జనం పట్ల ఉన్న ద్వేషము, వ్యతిరేకతనే దీనికి సింబల్. నేను ఇట్లా చెప్పాలంటే 100 ఆకలి ఇండెక్స్లో 107వ స్థానంలో ఉన్నాం. మనం గౌరవం దగ్గర ఉన్నాం. రాజకీయ వ్యవస్థలో ఏడున్నాం. భారతదేశాన్ని అప్పుల దేశ, బిచ్చలగాళ్ళ దేశంగా మార్చేసి ఈ 70 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని అంతా 9 సంవత్సరాల్లో ఖతం చేసేసారు. రైట్. ఇప్పటికే చూసినట్లయితే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, అయినా సరే ఒక అభివృద్ధి సాధించలేదు కదా, ఇంకా 100 ఏళ్ళు అయితే వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే పార్లమెంట్ భవన ఇనాగ్రేషన్కి అయితే రాష్ట్రపతినే పిల్లలు, ఒక మహిళ, దాని తర్వాత గిరిజన మహిళ అనే ఉద్దేశంతో అయితే మోడీ సర్కార్ అయితే పిలవలేదు, ఈ అవమానం చేసింది. దీని నిదర్శనంగానే ఇప్పటికైతే చూసుకున్నట్లయితే ఈరోజు
ఒక సత్యాగ్రహ దీక్ష అయితే చేపట్టారు టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ తరఫున. దీని తర్వాత అంబేద్కర్కి అయితే ఈ రోజు అయితే అంబేద్కర్కి అయితే ఒక వినతి పత్రం అయితే అందజేశారు. అయితే ఇది యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడతో ఆగదో, భవిష్యత్తులో కూడా దీన్ని ఉధృతం చేసే అవకాశం కూడా మేము చేపడతామని కూడా ఇప్పుడు బెల్లయ్య నాయక్ మాటలు అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, అమ్మా న్యూస్.